తిప్పాలి 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 తిప్పుతూనే ఉండాలి. హలో అందరికీ, సో ఇవాళ నేను చేయబోతున్నాను పెరుగుతోని మజ్జిగ. వాటికి కావాల్సిందైతే కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, ఇంకా మన ఇంట్లోనే తోడేసిన పెరుగు అన్నమాట. వీటితోనైతే మజ్జిగ చేయబోతున్నాం. ఇంకా వాటర్ కావాలి. సో స్టార్ట్ చేసేద్దామా? ఇందులో మనం ఉల్లిగడ్డలు వేసేసుకుందాం. ఇదైతే ఒక ఉల్లిగడ్డ మొత్తం తీసుకున్నా. ఇలా చిన్న చిన్న ముక్కలు వేసుకున్నా, ఎందుకంటే తింటుంటే బాగోదు కదా పంటి కింద పడుతుంటే, అందుకే చిన్న చిన్నగా కట్ చేసిన. సో ఇది వేసేసుకుందాం. ఇప్పుడు ఇక మనం పిసుక్కోవాలి, ఎందుకంటే పిసుక్కుంటే ఇప్పుడు మన ఉల్లిగడ్డ రసం అనేది పెరుగులకి వస్తుంది. సో టేస్ట్ అయితే బాగా వస్తుంది, అందుకని తీసుకుందాం. ఇంకా పెరుగులో ఉన్న గడ్డలు కూడా పోతాయి ఇలా పిసుకంగానే. బాగా ఓరగా కూడా పిసుకోవద్దు, లైట్గా పిసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ పచ్చిమిర్చి వేసుకుందాం. ఇవన్నీ అయితే ఫస్ట్ పెరుగుల్లో వేసుకొని బాగా పిసుకోవాలి, అప్పుడైతేనే ఫ్లేవర్ అనేది వస్తాయి. ఇందులో కొంతమంది నీళ్ళు పోసినాకనే పోస్తారు కదా, అప్పుడు ఈ ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది అందులో రాదు. సో అందుకే పిసుకోవాలి, ఇలా ఫస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ కొత్తిమీర వేసుకోవాలి. చూద్దాం ఇప్పుడు సరిపోదో చూద్దాం, ఆ తర్వాత మళ్ళీ వేసుకుందాం. మరింత అయితే మళ్ళీ బాగోదు కదా. నెక్స్ట్ ఇక ఇందులో మనం వాటర్ పోసేసుకుందాం. ఒక్కసారి మరిన్ని పోసుకోవద్దు, మెల్లమెల్లగా పోసుకుంటూ పోవాలి. చూసుకుంటూ పోసుకోవాలి. ఎక్కువ మరిన్ని నీళ్ళైతే ఏమవుతుందమ్మా, కుర్తి నీళ్ళైతే. కొంతమంది అయితే గంటెలతోని చెంచాలతో వేసుకొని తిప్పుతారు, అట్లయితే బాగోదు. ఎంత చేసినా కూడా మన చేతితోని తీసుకుంటేనే మంచిగా టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇక మనం టేస్ట్కి అంత సరిపడే అంత సాల్ట్ వేసుకుందాం. చూడండి, నేనైతే ఫస్ట్ కొంచెం అంతా వేసుకుంటున్నా, అసలుకే మనం ఇప్పుడు కలిపేసుకుందాం. ఇవాళ మనమైతే పొయ్యి మీద అన్ని చికెన్ కర్రీ, అన్నం అవన్నీ వండుకున్నాం. ఇక అందులోకి ఈ మజ్జిగ ఇక అదిరిపోతుంది. ఇవాళ డిన్నర్ అయితే టేస్ట్ చేసుకుందాం. సరిపోలే, ఇంకొంచెం వేసుకుందాం. నైస్, చూడండి ఇప్పుడు మన మజ్జిగ అయితే రెడీ అయిపోయింది. ఇక దీన్ని మనం అన్నం తిన్నాక మంచిగా ఒక కటోలో పోసుకొని ప్రశాంతంగా తాగాలి. ఇంకా సూపర్ ఉంటుంది, డైజెషన్కి కూడా సూపర్. తిన్నాక అయితే ఇవాటికైతే ఇంతే అండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేయబోతున్నాము, లేకపోతే మీరేం చేయాలి అని అనుకుంటున్నారో కమెంట్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. టాటా.